సోషల్ మీడియా వికృతాలకు వెర్రితలలకు టీడీపీనే పుట్టినీలని వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన విమర్శించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల గురించి పట్టించుకుని చంద్రబాబు నారాయణ మాత్రం అమరావతిలో ఇళ్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లను కూడా తన చెరలోకి తీసుకున్నారని మండిపడ్డారు. తన భార్యను కూడా వదలకుండా ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు అసలు క్యారెక్టర్ ఉందా అని పేర్ని నాని ప్రశంసించారు. జనహితం కోసం చర్చించకుండా ఏమాత్రం బిడిపడకుండా సోషల్ మీడియా మాధ్యమం మీద కొంత డిస్కషన్ జరిగిందంట. ఆ డిస్కషన్ జరిగిందని చెప్పని సగర్వంగా సమాచార శాఖ మంత్రి పొంగవులు ఆయన తెలియజేస్తున్నారు. నిన్న వచ్చి ఏమాత్రం బిడిపట్ల రాష్ట్ర మంత్రి మండలిలో జనహితం కోసం ఏం మాట్లాడరు, సోషల్ మీడియా గురించి మాట్లాడారు. ఈ సోషల్ మీడియా ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక రోగంగా మారిపోయింది సమాజానికి అని చెప్పని మొసలు కన్నీరు కారుస్తుందంట మంత్రి మండలి మొత్తం. అసలు ఈ సోషల్ మీడియా వికృతాలకి, సోషల్ మీడియా వెర్రితల్లకి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అయితే, ఇవాళ టీడీపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే, ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? తెలుగుదేశం పార్టీ నడుపుతుంది కదా. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ మంత్రులు సోషల్ మీడియా వికృత రూపం గురించి బుడబుడదొక్కాలు తీస్తున్నారట. నేను తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని చెప్పని తప్పితే ఏంటిదంతా కాదు. మీ పనికి మాలిన చేష్టలు, ఈ మంత్రి మండలి యొక్క పనికి మాలిన చేష్టలు, అసలు ఈ సమాజంలో సోషల్ మీడియా వెర్రితల్లకి వికృత రూపానికి ప్రధాన కారణం మీ తెలుగుదేశం పార్టీ. అంటే జనహితం కోసం